ఈ కార్ రేస్ కేసు అసలు ఏమైంది? ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా 50 రోజులు దాటిపోయాయి. కేటీఆర్ని విచారించి కూడా 30 రోజులు గడిచిపోయాయి. ఎంత హడావిడి చేశారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులను విచారణకు రమ్మని పిలిస్తే వాళ్ళు 4 వారాలు టైం అడిగారు. ఆ టైం కూడా గడిచిపోయి 10 రోజులు దాటిపోయింది. మరి ఈ కార్ రేస్ కేసులో వేగం మందగించిందా? అసలు ఈ కేసు విచారణ ఎప్పటికీ పూర్తయ్యాను? డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ నత్తనడకన సాగుతోందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో పురోగతి కనిపించడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఏసీబీ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఎస్నెక్స్ట్ జెన్ డైరెక్టర్లను విచారించారు. అనంతరం ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులకు నోటీసులు జారీ చేయగా ఆ తర్వాత కేసు విచారణ ముందుకు సాగడం లేదు. ఏసీబీ అధికారుల తీరు వల్లే కేసు విచారణ మందకొడిగా సాగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అదే రోజు ఈ కేసులో ఏవన్గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. పలు వాయిదాల్లో విచారణ జరిపిన హైకోర్టు జనవరి 7వ తేదీన ఆ పిటిషన్ను కొట్టివేసింది. అప్పటి వరకు ఏసీబీ అధికారులు ఎవరినీ విచారించలేదు. ఆ తర్వాత దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని హైకోర్టు ప్రశ్నించిన తర్వాతే ఏసీబీ అధికారుల్లో కదలిక వచ్చింది. విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు అందజేశారు. జనవరి 8, 9, 10వ తేదీల్లో ముగ్గురిని విచారించారు. ఆ తర్వాత జనవరి 18న ఎస్నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ను విచారించారు. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు ప్రాథమిక విచారణ పూర్తి చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన కేసులో దూకుడుగా వ్యవహరించాల్సిన ఏసీబీ నత్తనడకన విచారణ కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ రేస్ నిర్వహణకు యూకేకు చెందిన ఫార్ములా ఈ కార్ ఆర్గనైజేషన్ సంస్థకు హెచ్ఎండిఏ ద్వారా 46 కోట్లు చెల్లించారు. అయితే ఫార్ములా ఈ రేస్పై కేసు నమోదు చేసిన ఏసీబీ ఈ సంస్థకు నోటీసులు జారీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆలస్యం చేసిందనే విమర్శలొస్తున్నాయి. విచారణకు హాజరు కావాలని జనవరి 25న యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థ సీఈఓకు ఏసీబీ అధికారులు నోటీసులను మెయిల్ చేశారు. దీనిపై స్పందించిన సంస్థ సీఈఓ యూకే నుంచి రావాలంటే సమయం పడుతుందని, 4 వారాల టైం ఇవ్వాలని అదే రోజు మెయిల్ ద్వారా ఏసీబీ అధికారులను కోరారు. ఎఫ్ఈఓ సీఈఓ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తేనే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు విచారణకు ఎప్పుడు హాజరవుతారో స్పష్టత లేకుండా పోయింది. వారు అడిగిన 4 వారాల్లోని 2 వారాల సమయం ఇప్పటికే గడిచిపోయింది. అయితే 4 వారాల్లోగా వారు విచారణకు హాజరవుతారా అనే అంశంపై కూడా ఏసీబీ అధికారుల వద్ద స్పష్టత లేకుండా పోయింది. విచారణ కోసం ముందుగానే ఎఫ్ఈఓ సంస్థకు నోటీసులు జారీ చేయాలనే అంశాన్ని ఏసీబీ అధికారులు విస్మరించారనే విమర్శలు వస్తున్నాయి. మొదట్లోనే నోటీసులు అందజేస్తే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిల విచారణ పూర్తి కాగానే ఎఫ్ఈఓ సంస్థ విచారణ పూర్తయి కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.